సో, ఒకసారి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కి వెళ్దాం. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా యొక్క ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నాడు. అక్కడ కాలుష్యానికి సంబంధించినటువంటి సంథింగ్ ఇష్యూ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం గుండేటి గ్రామంలో ఒక పరిశ్రమ నుంచి వెలువడితో ఆ గ్రామం మొత్తం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పచ్చటి పొలాలు కాస్త ఈ పొల్యూషన్ వల్ల వల్ల నెర్రలు బారి తమకు జీవనానికి కష్టంగా మారిందంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే 20 సంవత్సరాల క్రితం ఉపాధి పేరిట ఈ మహావీర్ ఫెర్రోలియస్ అనే స్టీల్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగిందని, అప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం మొత్తం మీ గ్రామానికి సంబంధించి అభివృద్ధి పాలు పంచుకుంటామంటూ, అలాగే ఉపాధి కల్పిస్తామంటూ, ఎటువంటి కాలుష్యం గాని ఎటువంటి ఇతరత్ర గాని ఉండవంటూ ఫ్యాక్టరీ నెలకొల్పడం జరిగిందని. అయితే ఉపాధి మాట దేవుడెరుగు, ఇప్పుడు ఆ ఉపాధి కాస్త మాకు ప్రాణాల మీదకి తెచ్చిందంటూ గ్రామస్తులు వాగుతున్న పరిస్థితి నెలకొంది ప్రణయ్. అయితే ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్గంధపు కాలుష్యం వల్ల గ్రామంలోని భూగర్భ జలాలతో పాటు అనేక వింత వ్యాధులకు లోనవుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారులకు గత 10 సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రామంలో పదుల సంఖ్యలో గ్రామస్తులు కూడా మరణించేటువంటి సంఘటన చోటు చేసుకున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ గ్రామస్తులు మొత్తం కలిసి ఈ ఫ్యాక్టరీని గుర్తింపును రద్దు చేయాలంటూ ఫ్యాక్టరీ ముందు బైఠాయించి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఇది గత 10 రోజులుగా ఈ ఉద్యమం చేస్తున్నప్పటికీ జిల్లా అధికారులు గాని, రాష్ట్ర అధికారులు గాని, ప్రజాప్రతినిధులుగా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వెలుపుస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ నుంచి, ఈ పరిశ్రమ నుంచి రాత్రిపూట కాలుష్యం వెదజల్లడంతో గ్రామంలోని ఇళ్లపై ఒక లేరులాగా నల్లగా పొగ చేరుకొని, ఆ పొగ వల్ల చిన్న పిల్లలు, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా వింత వ్యాధులకు లోనవుతున్నట్లు, అట్లే చర్మ సంబంధమైన వ్యాధులకు, క్యాన్సర్ గాని, తర్వాత శరీరంపై పొక్కుల్లాగా వస్తున్నాయని. అయితే గ్రామంలో కొంతమంది కాళ్ళు చచ్చుబడిపోయి, చేతులు చచ్చుబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి, దీనస్థితి నెలకొందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై నియోజకవర్గ ఎమ్మెల్యే గాని, ఎంపీకి గాని, తర్వాత జిల్లా మంత్రులకు వినియోగించుకున్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రణయ్. సో, ప్రదీప్, అదేవిధంగా వెంటనే పరిశ్రమను తొలగించకపోతే గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వెంటనే తొలగించాలంటూ కూడా, లేకపోతే ప్రగతి భవన్ని ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది కదా. అయితే ఈ ఫ్యాక్టరీని గత 10 రోజులుగా తాము చేస్తున్న ఆందోళన జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే తాగునీరు తర్వాత సాగునీరు కూడా కలుషితం అయిపోయి పంటలు పండక, తర్వాత ఒక నీళ్లలో ఒక పురుగులాగా, ఒక తెల్లటి పొగలాగా వస్తున్నట్టు, ఆ నీళ్లు తాగితే వింత రోగాలు బారిన పడుతున్నట్టు, చిన్న పిల్లలకు సైతం కూడా చర్మకు సంబంధించిన వ్యాధులు వస్తున్నట్టు విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్తులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయమై కొన్ని ప్రజా సంఘటనలతో గత 10 రోజులుగా ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో, మీరు ఇలాగే మీ వ్యవహారం ఇలాగే ఉంటే, మీరు మా డిమాండ్ పరిష్కరించకుంటే సీఎం ప్రగతి భవన్ ముట్టడిస్తామంటూ గ్రామస్తులు హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ప్రణయ్. రైట్.